తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారం మోగింది. అనేక వాయిదాల అనంతరం నేడు ఎన్నికల సంఘం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేస్తుంది. మొత్తం 3 విడతల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు చేస్తుంది. 564 మండలాలు, 12,728 సర్పంచ్ స్థానాలకు, 1,12,242 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 3 దశల్లో ప్రతి పోలింగ్కు 2 రోజుల గ్యాప్ ఇస్తూ షెడ్యూల్ చేసింది ఎన్నికల సంఘం. ఇక నోటిఫికేషన్ విడుదల కావడంతో ఈ రోజు నుంచి రాష్ట్రంలో 31 జిల్లాల్లో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని ఎలక్షన్ కమిషన్ రాణి కుంభిని వెల్లడించారు. ఈ రోజు నుండి ఎంసీసీ కోడ్ కూడా అమల్లోకి వస్తుంది. మరి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ 3 దఫాలుగా చేయాలని నిర్ణయించడం జరిగింది. ఒక ఫేజ్కు ఇంకొక ఫేజ్కు 2 రోజుల వ్యవధితో ఈ షెడ్యూల్ అన్నది నిర్ణయించడం జరిగింది. తొలి దశలో 189 మండలాల్లో 4,236 సర్పంచ్ స్థానాలు, 37,440 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. నవంబర్ 27 నుంచి నామినేషన్లు స్వీకరించనుండగా డిసెంబర్ 11న పోలింగ్ నిర్వహిస్తారు. రెండో దశలో 193 మండలాలు, 4,333 సర్పంచ్ స్థానాలు, 38,350 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి. నవంబర్ 30 నుంచి నామినేషన్లు స్వీకరించి డిసెంబర్ 14న పోలింగ్ నిర్వహిస్తారు. మూడో దశలో 182 మండలాల్లో 4,159 సర్పంచ్ స్థానాలు, 36,452 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. డిసెంబర్ 3 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. డిసెంబర్ 17న పోలింగ్ నిర్వహిస్తారు. 3 దశల ఎన్నికలకు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి 2 గంటల నుంచి కౌంటింగ్ చేపట్టి అదే రోజు సాయంత్రం ఫలితాలు ప్రకటించనున్నారు. మొదటి ఫేజ్ గురించి ముందుగా చెప్తాను. దీనికి నామినేషన్ 27 నవంబర్ను ఉంటుంది, అనగా ఎల్లుండి నుండి. నామినేషన్స్ 189 మండలాల్లో వేయవచ్చును. ఇవి 4,236 సర్పంచ్ స్థానాలకు, అదేవిధంగా 37,440 వార్డు స్థానాలకు ఎన్నికలు నిర్వహించడం జరుగుతుంది. వీటికి పోల్ డే 11 డిసెంబర్. మరి ఫేజ్ 2కు వస్తే నామినేషన్ 30 నవంబర్న ఉంటుంది. ఇవి 193 మండలాల్లో 4,333 సర్పంచ్ స్థానాలకు, 38,350 వార్డు స్థానాలకు పోల్ డే 14 డిసెంబర్న జరుగుతుంది. ఇక లాస్ట్ పోలు అన్ని జిల్లాల్లో 31 జిల్లాల్లో 182 మండలాల్లో 3వ డిసెంబర్ రోజున నామినేషన్ల స్వీకారం మొదలవుతుంది. ఇవి 4,159 సర్పంచ్ స్థానాలకు, అదేవిధంగా వాటితో పాటు 36,452 వార్డు స్థానాలకు ఎన్నిక 17th డిసెంబర్ రోజున ఉంటుంది. ఉప సర్పంచ్ ఎన్నిక కూడా ఆయా పోల్ డేస్లో ఎన్నిక చేయబడతారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం కీలక నిర్ణయాలు తీసుకుంది. సుమారు 4 గంటలకు పైగా సాగిన కేబినెట్ సమావేశంలో వివిధ అంశాలపై చర్చించారు. మంత్రివర్గ నిర్ణయాలకు రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. జీహెచ్ఎంసీ విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఔటర్ రింగ్ రోడ్ను ఆనుకొని ఉన్న 27 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. హైదరాబాద్, తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లని జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీధర్ బాబు తెలిపారు. హైదరాబాద్, తెలంగాణ కోర్ అర్బన్ ఏరియా పరిధిలో ఉన్న మున్సిపాలిటీలు, కార్పొరేషన్లన్నీ కూడా జీహెచ్ఎంసీలో విలీనం చేయాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ లోపల బయట ఓఆర్ఆర్ను ఆనుకొని ఉన్న 27 అర్బన్ లోకల్ బాడీస్, మున్సిపాలిటీ కానీ కార్పొరేషన్లను జీహెచ్ఎంసీలో విలీనం చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అందుకు అవసరమైన జీహెచ్ఎంసీ యాక్ట్, తెలంగాణ మున్సిపల్ యాక్ట్లను సవరణ చేయడానికి మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది. రాష్ట్రంలో ఇప్పుడున్న నార్థన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ కంపెనీ లిమిటెడ్, అదేవిధంగా సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ 2 డిస్కామ్లతో పాటు కొత్తగా 3వ డిస్కామ్ ఏర్పాటు చేయడానికి ఈరోజు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
విద్యుత్ డిమాండ్స్ రాబోయే 10 ఏళ్ల వరకు అవసరమైన విద్యుత్ సరఫరా, విద్యుత్ ఉత్పత్తి అంచనాపై కేబినెట్ సమగ్రంగా చర్చించింది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 2 విద్యుత్ డిస్కంలతో పాటు కొత్తగా 3వ డిస్కం ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వ్యవసాయ కనెక్షన్లు, లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, మిషన్ భగీరథ, సురక్షిత మంచినీటి పథకాలు, హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లై సివరేజ్ బోర్డు పవర్ కనెక్షన్లన్నీ కొత్త డిస్కం పరిధిలోకి వస్తాయని రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. తెలంగాణలో కొత్త పరిశ్రమలు, పెట్టుబడులకు ఆకర్షించేందుకు గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీ పాలసీలో భాగంగా మంత్రివర్గం మరో కీలకమైన నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలో అండర్ గ్రౌండ్ విద్యుత్ కేబుల్ సిస్టమ్ ఏర్పాటుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ సిటీలో విద్యుత్ సర్కిళ్లు వారీగా 3 విభాగాలుగా విభజించి ఈ ప్రాజెక్ట్ చేపట్టాలని నిర్ణయించినట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మూడవది, రాష్ట్రంలో పెరుగుతా ఉన్న విద్యుత్ డిమాండ్, రాబోయే 10 ఏళ్లకు అవసరమయ్యే విద్యుత్ సరఫరా, విద్యుత్ ఉత్పత్తి అంచనాలకు కేబినెట్ సమగ్రంగా చర్చించింది. విద్యుత్ విభాగం అధికారులకు సమగ్రంగా సమర్పించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా పరిశీలన చేయడం జరిగింది. పునరుత్పాదక విద్యుత్ వినియోగం పెంచడానికి కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నిబంధనల ప్రకారం రాష్ట్ర పునరుత్పాదక విద్యుత్ వినియోగాన్ని పెంచేందుకు మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న వివిధ కేబుల్ నెట్వర్క్స్ వైర్లన్నీ కూడా అండర్ గ్రౌండ్లో ఉండేలా చేయాలని, మరి ఆయా కంపెనీలతో సంప్రదింపులు జరపాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది. అందుకు సంబంధించి ఒక వర్కింగ్ ప్లాన్ రెడీ చేయాలని అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్మగూడెం మండలంలోని ఎస్సీ/ఎస్టీ బీసీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి 20 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అదేవిధంగా ములుగు జిల్లాలోని జగ్గన్పేటలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేసేందుకు 40 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం ఆమోదించింది. రాష్ట్రంలో ఇప్పుడున్న 56 అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లతో పాటు కొత్తగా మరో 6 ఐఐటీల్లో ఏటీసీలు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. మరొక అంశం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలం పెద్దనల్లవేలి గ్రామంలో ఎస్సీ/ఎస్టీ బీసీ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ నిర్మాణానికి 20.28 ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా ములుగు జిల్లా ములుగు మండలంలోని జగ్గన్నపేట గ్రామంలో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయడానికి 40 ఎకరాల ప్రభుత్వ భూమిని కేటాయించేందుకు ప్రభుత్వం ఆమోదం తెలియజేయడం జరిగింది. మరికొన్ని ఏటీసీస్ను ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకొని ఈరోజు ఐటీఐ ఇందుపురకం 65 ఐటీఐ ఇన్స్టిట్యూట్స్ ఎక్కడున్నాయో అక్కడ అన్నిటిని కూడా ఏటీసీస్గా కన్వర్ట్ చేయడంతో పాటు కొత్తగా మరికొన్ని ఏటీసీని శాంక్షన్ చేయడానికి రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకొని శాంక్షన్ చేయడం జరిగింది. ఏపీలో కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కొత్తగా 3 జిల్లాల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కొత్తగా మార్కాపురం, మదనపల్లె, రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లాల ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. మంత్రుల కమిటీ ఇచ్చిన నివేదికపై సమీక్ష నిర్వహించి అనంతరం మార్పు చేర్పులకు ఆమోదం తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ఇక వీటితో పాటు కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేసేందుకు అంగీకారం తెలిపారు. అనకాపల్లి జిల్లాలో నక్కపల్లి, ప్రకాశం జిల్లాలో అద్దంకి, కొత్తగా ఏర్పాటయ్యే మదనపల్లి జిల్లాలో పీలేరు, నంద్యాల జిల్లాలో బనగాలపల్లి, సత్యసాయి జిల్లాలో మడకసిర రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కర్నూలు జిల్లా పెద్ద హరివనాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేశారు. ఆదోని మండలాన్ని విభజించి కొత్త మండలం ఏర్పాటు చేసింది ప్రభుత్వం. నేటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశాలు ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 8, 9వ తేదీలో నిర్వహించే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 నిర్వహణ సంబంధిత ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి వివిధ విభాగాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రైజింగ్ 2047 డాక్యుమెంట్కు తుది మెరుగులు దిద్దుతున్నారు. లాజిస్టిక్స్ ఏర్పాట్లు, మౌలిక వస్తువుల అభివృద్ధి, విద్య, యువజన సంక్షేమం, టూరిజం, టెంపుల్ టూరిజం, వ్యవసాయం, సంక్షేమ విభాగాలు, ఆరోగ్య రంగం వంటి వివిధ అంశాలపై నవంబర్ 30 వరకు కమాండ్ కంట్రోల్ సెంటర్లో వరుసగా సమీక్షా సమావేశాలు జరుగుతాయి. ఈ సమావేశంలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, ఆయా విభాగాలకు సంబంధించిన మంత్రులు పాల్గొంటారు. సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లేఖ రాశారు. నల్గొండ జిల్లా కొత్త డీసీసీ అధ్యక్షుడిగా ఎన్నికైన కైలాష్ నేతపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆయనపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
తనను తన కుటుంబాన్ని అసభ్య పద్యాలతో కైలాష్ నేత దూషించారని, ఇదే విషయమై పోలీసులకు తాను ఫిర్యాదు చేశానని లేఖలో ప్రస్తావించారు. అర్హత లేని వారికి కాకుండా అర్హుడైన వారికి నల్గొండ డీసీసీ పదవి ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ రాశారు. తెలంగాణలో చెక్ డ్యాంలు కూలిపోవడంపై అనుమానాలు కలుగుతున్నాయని లేఖలో పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా మానేరు నదిపై కట్టిన చెక్ డ్యాంలు కూలిపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పాలనలో కమిషన్లకు కక్కుర్తుపడి నాణ్యత లేని గాలకు వదిలేయడంతోనే తనుగులు గుంపుల మధ్య చెక్ డ్యాంలు కూలిపోయిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పాలనలో కాంగ్రెస్కు చెందిన కాంట్రాక్టర్లే చెక్ డ్యాంలు నిర్మించారు. ఆనాడే బాధ్యులపై చర్యలు తీసుకున్నట్లయితే చెక్ డ్యాంలు కూలిపోయేవి కావని తెలిపారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు తప్పులు కప్పిపుచ్చుకోవడానికి ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటూ డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. ఆనాడు కమిషన్లకు కక్కుర్తుబడి నాణ్యతను గాలికి వదిలేసిన బీఆర్ఎస్ నేతలు ఏ ముఖం పెట్టుకుని తనుగులు చెక్ డ్యాం దగ్గరకు వస్తున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే చెక్ డ్యాంల నిర్మాణాల్లో అక్రమాలు కూలిపోవడంపై విచారణ జరిపించారని బండి సంజయ్ డిమాండ్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ బీజేపీ ఫోకస్ పెట్టింది. ఎన్నికలకు కేడర్ను సమాయత్తం చేసేందుకు పార్టీ నేతలతో టీబీజేపీ చీఫ్ రామచంద్రరావు ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. దాదాపు గంటపాటు సాగిన ఈ సమావేశంలో పంచాయతీ ఎన్నికల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించినట్లు రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు తెలిపారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ గ్రామాల్లో ప్రజలతో ఆడుతున్న పార్టీలని విమర్శించారు. 2 ఏళ్లుగా నిధులు లేకుండా పంచాయతీలు నిర్వీర్యం చేసేందుకు కాంగ్రెస్ చూసిందని, పంచాయతీలు అప్పుల పాలు కావడానికి బీఆర్ఎస్ కారణమని మండిపడ్డారు. ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడగడానికి వస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు కాసం వెంకటేశ్వర్లు. ఓట్ల కోసం కాంగ్రెస్ చీరలు పంచుతుందని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఇవాళ ఏ ముఖం పెట్టుకొని పంచాయతీ ఎన్నికలకు పోతా ఉంది. పంచాయతీ సిస్టమ్ను మొత్తం కూడా గత 2 సంవత్సరాల నుంచి పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, దానికి నాయకుడు రేవంత్ రెడ్డి. రైతు వేదికలు చేసినా, హరితహారం చేసినా, శ్మశాన వాటికలు కట్టించినా అన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోటే కట్టించారు తప్ప ఆనాటి ప్రభుత్వం ఏ ఒక్క పైసను కూడా ప్రత్యేకంగా కేటాయించినటువంటి దాఖలాలు బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు ఎప్పుడు కూడా చేయలేరు. గ్రామ పంచాయతీలన్నింటినీ కూడా అప్పులలో ఉంచేసి బయటకు వచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్. దాని పర్యవసానంగా సర్పంచులకు ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి పాత బకాయిలు ఇవ్వకుంటే ఆ సర్పంచులు అనేక సార్లు ఉద్యమాలు చేస్తే కొంతమంది సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి కూడా ఉత్పన్నమైంది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో. కాబట్టి ఇవాళ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణానికి రేవంత్ రెడ్డి తెరలేపారని ఆరోపించారు. రాష్ట్ర సంపద దోచుకోవడమే వారి ఆలోచనను విమర్శించారు. ఎక్కడ ప్రభుత్వ ఆస్తులుంటే అక్కడ గద్దల్లా వాలిపోతున్నారని అన్నారు. రాష్ట్రంలో ఇంతకు ప్రజాస్వామ్యం ఉందా అనే అనుమానాలు కలుగుతున్నాయని తెలిపారు. ప్రజాధనాన్ని లూటీ చేసే వాళ్ళ చేతిలో రాష్ట్రం ఉందని మండిపడ్డారు. సేవ్ హైదరాబాద్ అనే పేరుతో ఉద్యమం చేస్తామంటూ మహేశ్వర్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలోనే అతిపెద్ద కుంభకోణానికి తెరదీసినటువంటి రేవంత్ రెడ్డి తెలంగాణలో భూ బకాసురులు రాజ్యం వెళ్తున్నారనడానికి ఈరోజు హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ హిల్ట్ పాలసీ నిదర్శనంగా భావించాలి. జూబ్లీహిల్స్ ప్యాలెస్లో సీఎం రేవంత్ రెడ్డి డిజైన్ చేస్తూ కొత్త కొత్త ఆలోచనలతోటి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక సంపదను కేవలం దోచుకోవడానికి మాత్రమే జూబ్లీహిల్స్ ప్యాలెస్లో రోజు రచన చేస్తున్నట్టుగా కనపడుతూ ఉన్నది. రోజొక స్కామ్, రోజొక దోపిడీ, రకరకాల ఆలోచనలు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను ఏ రకంగా దోచుకోవాలన్న ఆలోచన తప్ప రేవంత్ రెడ్డికి ప్రజా సమస్యల మీద ఆలోచన చేసే సమయం లేదు. నేను డిమాండ్ చేస్తా ఉన్నాను, 6,29,000 కోట్ల రూపాయల ఈ రాష్ట్ర సంపదను లూటీ చేయడానికి డిజైన్ చేసినటువంటి హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ హిల్ట్ని జీవో నంబర్ 27 తీసుకొచ్చి ఏ రకంగా లూటీ చేయాలన్న ఆలోచన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు మీరు క్యాబినెట్ మీటింగ్లో
వెంటనే ఇది ఉపసంహరించకపోతే దీని మీద ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ తరఫున కార్యాచరణ చేసి పెద్ద ఉద్యమాన్ని మేము ప్రజల్లోకి వెళ్తామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ఎట్టి పరిస్థితుల్లో ఈ జీవో విత్డ్రా చేయాల్సిందే, ఎట్టి పరిస్థితుల్లో ఈ జీవోని రద్దు చేయాల్సిందే అని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తా ఉన్నది. ఇష్టానుసారంగా మీరు జీవోలు తీసుకొచ్చి రాత్రికి రాత్రి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపదను కొల్లగొట్టాలని మీరు ఆలోచన చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఊటుకునే సమస్య లేదని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ల్యాండ్ లూటింగ్ సిస్టమ్ ఈ రాష్ట్రంలో దొంగలు పడ్డట్టుగా గజ దొంగలు ఉన్నట్టుగానే కనబడతా ఉన్నది. కేవలం ఎక్కడ ఆస్తి ఉన్నా ఎక్కడ భూమి ఉన్నా గద్దల్లాగా వాలిపోయేసి దాన్ని ఏదో ఒక రకంగా దోచుకునే ప్రయత్నం చేస్తా ఉన్నారు తప్ప మీరు ప్రజా సమస్యల్ని గాలి వదిలేసినారని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకునే బాధ్యత కూడా బీఆర్ఎస్పై ఉందన్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ప్రజా సమస్యలపై విద్యార్థి విభాగం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్పీ నేతలతో సమావేశమైన కేటీఆర్ దీక్షా దివాస్ పోస్టర్ ఆవిష్కరించారు. తెలంగాణపై బీఆర్ఎస్కు ఉన్న ప్రేమ మరే పార్టీకి లేదని, కేసీఆర్ స్ఫూర్తితో బీఆర్ఎస్పీ నేతలు పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండాలని సూచించారు. ఇవాళ ఒకదానికి మాత్రం తప్పు చెప్తున్నాడు. ఏ సర్పంచ్ ఎన్నికలకు రాజకీయ పదవులకు మాత్రం నేనేం చేస్తా బై కోర్టు ఆపిందంటు. మిగతా అయితే కోర్టు ఆపలేదు కదా, మిగతా నువ్వు జీవో ఇస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు నువ్వు 42% ప్రభుత్వ కాంట్రాక్టులలో బీసీలకు ఇవ్వాలి, ఈ ఎవడద్దానండి మేము వద్దంటున్నావు. ప్రతిపక్షం ఆపిందా? నువ్వు జీవో ఇస్తా అంటే ఎవడ నేను చేయి అడ్డం పెట్టు, సంతకం పెట్టుకుంటే ఎవడో చేయి అడ్డం పెట్టుకొస్తున్నాడా? ఎందుకు ఇస్తలేవు మరి 2 ఏళ్ళ? ఎవరు అడగాలి? దళితులకు ఇస్తాను, ఎస్టీలకు ఇస్తాను. దళితులకు 18% అన్నాం, ఎస్టీలకు 10% అన్నాం, 28% ప్లస్ 42. ఎందుకు ఇస్తలేవు మరి 70%? ఈ జిల్లాల వారీగా రౌండ్ టేబుల్ సమావేశాలు ప్లాన్ చేయండి. డిసెంబర్ మొదటి వారం నుంచి మొన్న అజారుద్దీన్ గారికి మంత్రి పదవి ఇచ్చిండు. కానీ ఒక అజారుద్దీన్ మంత్రి పదవి ఇస్తే రాష్ట్రంలో ఉండే 50 లక్షల మంది ముస్లింలందరికీ న్యాయం జరిగిపోతుందా? దీక్షా దివస్ సరే ఒక ఎత్తు, కేసీఆర్ గారు స్ఫూర్తిగా కేసీఆర్ గారు చస్తే నేను చస్తేనే తెలంగాణ వస్తున్నప్పుడు నేను చస్తా అని చెప్పి కేసీఆర్ గారు ఎట్లయితే మొండిగా కొట్లాడిండో ఆ తెగింపు, ఆ తెగువ, ఆ దీక్షా దివస్ పూర్తిగా విద్యార్థి లోకం కూడా కదం తొక్కాలి. అందులో బీఆర్ఎస్వీ నాయకత్వం వహించాలి. వాళ్ళ తెచ్చిన తెలంగాణను కొల్లగొడుతున్న దుర్మార్గుల నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. అందరికంటే ఎక్కువ సింహభాగం ఆ బాధ్యతను భుజానికి ఎత్తుకోవాల్సిన బాధ్యత మన విద్యార్థి సోదరుల మీద ఉంది. కరీంనగర్ జిల్లాలో మానేరు వాగుపై ధ్వంసమైన చెక్ డ్యాంను మాజీ మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్ పరిశీలించారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో చెక్ డ్యాంలు కూల్చివేత నిత్యాకృతం అయిపోయిందని హరీష్ రావు ఆరోపించారు. ఇసుక మాఫియా రాజ్యమేలుతుందన్నారు. ఇసుక తీయడానికి చెక్ డ్యాం అడ్డుగా వస్తుందని జెల్టెన్ స్టిక్స్ పెట్టి పేల్చేశారని మండిపడ్డారు. హైదరాబాద్లో హైడ్రా పేరుతో ఇల్లు, గ్రామాల్లో చెక్ డ్యాంలు కూల్చివేతలు అంటూ విమర్శించారు. ముఖ్యంగా కాంగ్రెస్ హయాంలో చెరువులను పేల్చివేత, చెక్ డ్యాంల పేల్చివేత నిత్యకృత్యం అయిపోయింది. గతంలో హుసేన్ మియా వాగు మీద ఒక చెక్ డ్యాంను పేల్చడానికి ప్రయత్నం చేశారు. నిర్మల్ జిల్లా స్వర్ణ వాగు మీద ఒక చెక్ డ్యాంను పేల్చేశారు. ఈరోజు మానేరు నది మీద ఆనాటి బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాంత రైతుల కోరిక మేరకు 24 కోట్లతో కట్టిన చెక్ డ్యాంను రాత్రికి రాత్రే ఇసుక మాఫియా పేల్చివేశారు. ఇది నేను చెప్తున్న మాట కాదు. ఇటు ఓదెల మండల రైతులు, ఇటు జమ్మికుంట మండల రైతులు, పలు గ్రామాల రైతులు వచ్చి చెప్తా ఉన్నారు. రాత్రి 8 గంటల వరకు మేము చేపలు పట్టాం, ఇక్కడ ఏ ఇబ్బంది లేదు. ఉదయాన్నే 6 గంటలకు వచ్చేసరికి చెక్ డ్యాం పేల్చివేయబడ్డది, నీళ్లన్నీ వెళ్లిపోతున్నాయని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై ఎమ్మెల్యే రాజసింగ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందువులు పండుగ సమయంలోనే ప్రభుత్వానికి నిబంధనలు గుర్తుకొస్తాయా? రంజాన్ మాసంలో ముస్లింలకు నిబంధనలు వర్తించమంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హిందువుల గురించి కాంగ్రెస్కు పట్టదని, కాంగ్రెస్ అంటే ముస్లింల పార్టీగా మారిందని ఎమ్మెల్యే రాజసింగ్ ఆరోపించారు. కంప్లీట్ చేసుకోవాలి. ఒకవేళ జాబ్ లో ఉండి ఆయన అయ్యప్ప మాల వేసుకొని ఒకవేళ డ్యూటీకి వస్తే మేమైతే మెమోలు ఇస్తాము, కావాలంటే సస్పెండ్ కూడా చేస్తామని ఆ విధంగా ఒక ఆదేశం అయితే జారీ అయినది. ఇది ఇప్పుడు కాదు, కంటిన్యూగా ఎవ్రీ సంవత్సరం అంటే అయ్యప్ప దీక్షా సమయంలో అంటే డిసెంబర్, నవంబర్, జనవరిలోనే ఇట్లాంటి ఆదేశాలు జారీ అవుతుంది. చాలా మంచిదే, ఒక రూలు ఫాలో చేస్తే చాలా మంచిదే కదా. కానీ ఈ రూలు హిందువులకే పరిమితి అవుతుందా?
నేను పోలీస్ అధికారులకి అడుగుతున్నా, మా రేవంత్ రెడ్డి గారికి అడుగుతున్నా, హిందువులకేనా ఈ రూలు, ముస్లింలకి ఇట్లాంటి రూలు ఉండవా? రంజాన్ సమయంలో చాలా మంది ఇన్స్పెక్టర్ కానీ, ఏసీపీ కానీ, కానిస్టేబుల్ కానీ, ఎస్ఐలు కానీ చాలా మంది రోజులు పెట్టుకుంటారు. మళ్ళీ వాళ్ళకి ఫుల్ ఫ్రీడమ్ ఇస్తారు కదా. ఆయన ఏ టైం అయినా డ్యూటీ రావచ్చు, ఏ టైం అయినా మస్జిద్కి పోవచ్చు, నమాజ్ చదవనికి పోవచ్చు, ఇంటికి వెళ్ళిపోవచ్చు, రోజా ఇడవనికి వెళ్ళిపోవచ్చు, ఆయన ఎప్పుడైనా ఏదైనా చేయొచ్చు. ఆయన వాళ్ళకి ఇట్లాంటి రూల్స్ రెగ్యులేషన్ ఎందుకు పెట్టారు? ఇట్లాంటి ఆదేశం రంజాన్ సమయంలో ఎందుకు బయటికి రాదు నేను అడుగుతున్నా. అంటే జేహెచ్ఎంసీ కార్పొరేటర్ల తీరుపై గ్రేటర్ మేయర్ విజయలక్ష్మి అసహనం వ్యక్తం చేశారు. కార్పొరేటర్లు కౌన్సిల్ సమావేశంలో గౌరవంగా మాట్లాడాలన్నారు. కొత్త వారికి మాట్లాడే అవకాశం ఇవ్వాలన్నారు. ఎవరికి మైక్ ఇవ్వాలో నాకు చెప్పాల్సిన అవసరం లేదన్నారు. సభ్యులందరూ హుందాగా మెలగాలని, అందరికీ ఆదర్శంగా ఉండాలన్నారు. ఎవరికి వారు స్వతహాగా మాట్లాడడం కాదు, పక్క వాళ్లకు మీరు డైరెక్షన్లు ఇవ్వద్దన్నారు. అసెంబ్లీ పార్లమెంట్లో స్పీకర్తో సభ్యులు ఎలా వ్యవహరిస్తారో కౌన్సిల్లో కార్పొరేటర్లు మేయర్తో అంతే గౌరవంగా వ్యవహరించాలన్నారు. బికాజ్ మనమందరం కూడా గౌరవంగా ఎన్నికైన కార్పొరేటర్స్ ని ఇవాళ వెరీ సాడ్ దట్ బెంచ్ల మీద ఎక్కి ఒకరికొకరు కొట్లాడుకోవడం, ఐ మీన్ ఇట్ వాజ్ వెరీ వెరీ బ్యాడ్. ఆ సీన్ ఎవరైనా బయట వాళ్ళు చూస్తే వెరీ డిస్గస్టింగ్. ఫస్ట్ థింగ్ ఈజ్ ఒక మర్యాద పూర్వకంగా ఒక హౌస్, స్పెషల్లీ ఒక మేయర్ ఇక్కడ కూర్చున్నప్పుడు మీరు అండ్ ఆల్సో ఆల్ ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ వాళ్ళు పార్లమెంట్ల లోపల అసెంబ్లీలో అన్ని చూసాక ఎస్ దెర్ ఆర్ కొన్ని ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, బట్ దట్ డజంట్ మీన్ బెంచెస్ ఎక్కేసి కొట్టుకునే అంత సీన్ లేదు, విచ్ వాజ్ వెరీ డిస్టర్బింగ్ ఇన్ ద హౌస్. స్పెషలీ విమెన్ కూడా అదే విధంగా చేసిండ్రు, మెన్ కూడా అదే విధంగా చేసిండ్రు. ఈ సెషన్ నడవాలంటే, ఎందుకంటే ఇంకా మనం ఎజెండా కూడా స్టార్ట్ చేసుకోలేదు. ఇంకొకటి ఏంటంటే చాలా మంది 5 years ఆఫ్ మన టర్మ్ లోపల చాలా మంది కూడా వాళ్ళకి ఛాన్స్ దొరకలేదు మాట్లాడడానికి. ఎవ్రీ టైం కూడా ప్రిపేర్ అయ్యి వస్తారు, మీరు కొందరు క్వశ్చన్స్ పంపిస్తారు, వాటికి సప్లిమెంట్ గా ఇచ్చాను. ఇవాళ సునీత ఉన్నారు, వాళ్ళకి ఛాన్స్, ఆమె మాట్లాడుతూ అన్నప్పుడు ఐ హ్యాడ్ టు. అమరావతి రాయలసీమలో హార్టికల్చర్పై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పంటల సాగు సబ్సిడీలు, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్తో చేయూతనిచ్చే అంశాలపై చర్చించారు. ఉద్యానవన పంటల ద్వారా రైతుల ఆదాయం పెంచేందుకు ప్రణాళిక అమలుతో మంత్రులు, అధికారులతో చంద్రబాబు సమావేశమయ్యారు. రాయలసీమ, ప్రకాశం జిల్లాలో 92 క్లస్టర్ల ద్వారా హార్టికల్చర్ సాగుకు ప్రోత్సహించేలా ప్రభుత్వం కార్యాచరణ చేపట్టింది. 5.98 లక్షల మంది ఉద్యాన రైతులకు మరింత లబ్ధి కలిగేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తుంది. మారుతున్న ఆహారపు అలవాట్లు, డిమాండ్ ఉన్న పంటల సాగు, టెక్నాలజీ వాడకం వంటి అంశాలను పరిగణలోకి తీసుకుని హార్టికల్చర్ పంటలకు ప్రోత్సాహం కల్పించే దిశగా సీఎం చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. అన్నమయ్య జిల్లా కేంద్ర మార్పుపై మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. జిల్లా కేంద్ర మార్పుపై వైసీపీ దుష్ప్రచారం చేస్తుందని మండిపడ్డారు. రాయచోటునే జిల్లా కేంద్రంగా ఉంటుందని మరోసారి స్పష్టం చేశారు. జిల్లా కేంద్రాన్ని అభివృద్ధి చేసేందుకు కార్యాలయాలు ఏర్పాటు చేస్తుంటే స్థలాలు దొరకడం లేదన్నారు. వైసీపీ నాయకులు రాయచోటు పక్కన భూములను కీలక నేతలకు అప్పగించి అప్పనంగా కట్టబెట్టారని మండిపడ్డారు. నేను కూడా తొడగొట్టు చెప్తున్నా, నువ్వు చేసిన జిల్లాను నిలబెట్టకపోతే నా మీసం తీసుకుంటా చెప్తున్నా. నేను చెప్తున్నాను కదా జిల్లా పోతుంది రాయచోటి వెళ్ళిపోతుంది అన్నారు కదా. మీరు ఎక్కడైతే సోషల్ మీడియాలో జిల్లా పోతుంది అంటారు కదా, నేను తొడగొట్టి చెప్తున్నా, జిల్లా రాయచోటే ఉంటుంది. రాయచోటిని అన్ని విధాలు అభివృద్ధి చేస్తామని నేను కూడా చెప్తున్నా. ఎందుకంటే మంచి చేసేదానికి ఎవడైనా మంచి చేస్తే ఎవరైనా ఒప్పుకోవాల్సిందే. మంచి అనేది ఎక్కడైనా మంచి, చెడ్డ అనేది చెడ్డే. ముఖ్యమంత్రులు మారచ్చు, మంత్రులు మారచ్చు, ఎమ్మెల్యేలు మార్చొచ్చు, కానీ మీరు ఇచ్చిన ఆ రోజు ఇచ్చిన వసతులన్నీ ఎక్కడ మారవు కదా. నీ ప్రభుత్వం మారిన మరుసటి రోజు నుంచి రాయచోటి నియోజకవర్గంలో నీళ్ల సమస్యలు మేము తెచ్చుకున్నట్టుగా, మీరు ఆ రోజు పని చేయలేదు కాబట్టి ఈరోజు ఆ నీళ్ల సమస్యలు వచ్చినాయి. ఉగాదికి 5 లక్షల ఇల్లు పంపిణీ చేస్తామని మంత్రి పార్థసారథి హామీ ఇచ్చారు. 5 ఏళ్లలో 15 లక్షల ఇల్లు ఇచ్చేలా కూటమి ప్రభుత్వం టార్గెట్గా పెట్టుకుందని తెలిపారు. హౌస్ ఫర్ ఆల్ కాన్సెప్ట్తో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. 5 లక్షల PMEపై ఇళ్ల గ్రామీణ ప్రాంతాల్లో ఇస్తున్నామని తెలిపారు. ప్రతి 3 నెలలకు ఒకసారి గృహప్రవేశ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ముఖ్యమంత్రి గారు 3 లక్షల ఇల్లు పూర్తి చేశాం. ఆయన 2029 కల్లా హౌస్ ఫర్ ఆల్ అనే కార్యక్రమంతో ముందుకెళ్తున్నామని చెప్పేసి నేను మనవి చేస్తాను.
ఈ 3 లక్షల ఇల్లు ఇప్పటికే 17 నెలల కాలంలోనే పూర్తి చేశాం. మరో 5 లక్షల ఇల్లు ఉగాదికల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఇంకా మిగిలినంటే పాత PMAY 1O సంబంధించి ఇల్లులు 3 లక్షలు పూర్తి చేసాం. 5 లక్షలు ఉగాదికి, ఇంకొక 87,000 జూన్ కల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చారు. అంతేకాకుండా నాట్ స్టార్టెడ్ ఇల్లు 3,03,000 ఉన్నాయి. 3,03,000 వీటిని క్యాన్సిల్. ఎందుకే ఈ స్కీము వాస్తవానికి డిసెంబర్ 2025కి క్యాన్సిల్ పూర్తయిపోతుంది. కానీ అన్ని రాష్ట్రాలు కూడా రిక్వెస్ట్ చేయటం మూలంగా కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి 1 సంవత్సరం పొడిగిస్తుందని చెప్పేసి మాకు సమాచారం ఉంది. కాబట్టి ఆ 3 రోజుల పర్యటనలో భాగంగా మాజీ సీఎం జగన్ పులివెందులు చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్లో పులివెందులకు వచ్చిన జగన్కి కార్యకర్తలు, ప్రజలు ఘన స్వాగతం పలికారు. అభిమానులతో పులివెందుల్లోని జగన్మోహన్ రెడ్డి క్యాంప్ కార్యాలయం పరిసర ప్రాంతాలు కిటకిటలాడాయి. పులివెందుల నియోజకవర్గానికి సంబంధించి ప్రజల కోసం ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్లో వినతులు స్వీకరించారు. రాబోయేది వైసీపీ ప్రభుత్వమేనని, ఎవరూ అధైర్యపడవద్దని జగన్ చెప్పుకొచ్చారు. తిరుమల పరకామణి కేసులో సిఐడి విచారణకు టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి హాజరయ్యారు. పరకామణి కేసులో భూమికి నక్షత్రానికి ఉన్న తేడా ఉందన్నారు. ఉద్దేశపూర్వకంగా తనను కేసులో ఇరికించారని, కూటమి నేతలు ఒత్తిళ్లకు తలొగ్గే విచారణకు పిలిపించారని ఆరోపించారు. అయినా హస్తనకు పోయి రావాలని అంటూ భూమన కరుణాకర్ వెళ్ళిపోయారు. ఈ కేసుకు నాకు భూమికి నక్షత్ర మండలానికి ఎంత ఎడముందో అంత దూరం ఉంది. లోకేష్ బాబు ఆదేశించినాడు. ఎటు తిరిగి నన్ను కేసులో ఇరికించాలన్న ఉద్దేశంతో బిఆర్ నాయుడు, వర్ల రామయ్య, భానుప్రకాష్ రెడ్డి, పట్టాభి లాంటి దుష్ట చతుష్టయాలు నన్ను ఖచ్చితంగా విచారణ చేయాలనని విచారణ అధికారులకు విజ్ఞప్తి చేసినారు. కూటమి ప్రభుత్వాన్ని మోసేటువంటి పచ్చ ప్రసార మాధ్యమాల పిచ్చి శునకాలు విషాక్షరాల విరోచనాలతో పత్రికలు, ప్రసార మాధ్యమాలు వాళ్లకు కావలసినటువంటి వాటిల్లో నింపివేసినాయి. అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తి కావడంతో ప్రధాని మోడీ రాములోరి కాషాయ జెండాను ఆవిష్కరించారు. వేద పండితులు మంత్రోచ్చరణల మధ్య జెండా పైకి ఎగరేసి రెప్పబడింది. ఈ వేడుకను కన్నులారా తిలకించేందుకు వేలాది మంది భక్తులు తరలివచ్చారు. కాషాయ జెండా ఆవిష్కరణ సందర్భంగా అయోధ్య జై శ్రీరామ్ నినాదాలతో మారుమోగింది. కర్ణాటకలో సీఎం మార్పుపై సస్పెన్స్ కొనసాగుతుందని ఉంది. దీనిపై తాజాగా మరోసారి సిద్ధరామయ్య స్పందించారు. సీఎం మార్పు అంశానికి కాంగ్రెస్ అధిష్టానమే శుభం కార్డు వేయాలని కోరారు. అయితే సీఎం మార్పు చేపడితే రాష్ట్రంలో పార్టీ భవిష్యత్తు ఎలా ఉంటుందనే దానిపై కాంగ్రెస్ సమాలోచనలు చేస్తుంది. ఒకవేళ సిద్ధరామయ్యను మారిస్తే ఆ స్థానంలోకి వచ్చేందుకు డీకే శివకుమార్కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం సీఎం మార్పు అంశంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య చర్చ నడుస్తుందని, అయితే ఇప్పటివరకు తుది నిర్ణయం తీసుకోలేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. క్రికెట్ ఫ్యాన్స్ను విరోధులగించేందుకు మరో ఐసీసీ సమరానికి రంగం సిద్ధమైంది. 2026లో జరగనున్న T20 వరల్డ్ కప్ టోర్నీకి షెడ్యూల్ విడుదలైంది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు టోర్నీ నిర్వహించనున్నట్లు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ వెల్లడించింది. ఈ టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. భారత్లోని అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్కతా, చెన్నై, ముంబై వేదికల్లో శ్రీలంకలోని పల్లికెల, కొలంబోలోని మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. గత ఎడిషన్ లాగే ఈ టోర్నీలో 20 జట్లు పాల్గొనున్నాయి. ఈ టీంలను 4 గ్రూపులుగా విభజించింది ఐసీసీ. ప్రతి గ్రూప్ నుంచి 2 టీంలు సూపర్ 8కు అర్హత సాధిస్తాయి. సూపర్ 8లో 2 గ్రూపుల్లో తలపడిన 8 జట్లలో 4 టీంలు సెమీఫైనల్ ఆడతాయి. గ్రూప్ దశలో భారత్, పాక్ జట్లు ఒకే గ్రూప్లో ఉన్నాయి. ఫిబ్రవరి 15న దాయాదుల మధ్య హై వోల్టేజ్ మ్యాచ్ కొలంబోలో వేదికగా జరగనుంది. యానిమేటెడ్ సినిమా
మహావతార్ నరసింహ మరో రికార్డు నమోదు చేసుకుంది. ఆస్కార్ తాజాగా ప్రకటించిన యానిమేటెడ్ సినిమాల నామినేషన్ లిస్టులో మహావతార్ నరసింహకు చోటు దక్కింది. ఆస్కార్కు నామినేట్ అయిన ఇండియన్ ఫస్ట్ నామినేటెడ్ యానిమేటెడ్ మూవీగా మహావతార్ నరసింహ నిలిచింది. ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో అవార్డు కోసం 35 సినిమాలు పోటీపడ్డాయి. ఇక 30 కోట్ల బడ్జెట్తో తీసిన మహావతార్ నరసింహ సినిమాకు 300 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. అత్యధికంగా వసూళ్లు సాధించిన ఇండియన్ యానిమేటెడ్ మూవీగా చరిత్ర నమోదు చేసింది. ఓటీటీలోనూ మహావతార్ నరసింహ దూకుడు కొనసాగుతుంది. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషలో స్ట్రీమింగ్ అవుతుంది.